నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ధనత్రయోదశి రోజు బంగారం కానీ వెండి కానీ కొనాలంటారు, ఏదైనా కొత్త వస్తువులు కానీ కొనాలంటారు. కొంటే ఇంకా అమ్మవారి లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఎక్కువగా ఉంటుంది, ఇంకెక్కువ సిరి సంపదలు అమ్మవారు ఇస్తారు అని అంటారు. నిజమేనా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు. అసలు ధనత్రయోదశి రోజు ఏమేమి చేయాలి, ఎవ్రీథింగ్ని మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ఫస్ట్ మనం చూస్తే ధనత్రయోదశికి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏంటి సంబంధం అంటారు. చాలా సంబంధం ఉందండి. ఏ పవర్ఫుల్ వెల్త్ ఎనర్జీ కాంబినేషన్ మేడం. ఈరోజు ధనత్రయోదశి రోజున మాత్రం పవర్ఫుల్ ఎనర్జీ అనేది ఎర్త్ పైకి వస్తుంది అంటారంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ 2-3 రోజుల ముందు, ఎస్పెషల్లీ పండుగలు ఉంటాయి కదా, పర్వదినాలు, ఆ పండుగ దినాల ముందు రోజున మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. ధనత్రయోదశి దివాళీ ముందు రోజు జరుపుకునే ధనత్రయోదశి రోజు ఏం చేయాలి అవన్నీ మనం చూద్దాం మేడం. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే అక్కడ మీరు చూడండి మేడం, ధనత్రయోదశి తర్వాత వాట్ ఈస్ ధనత్రయోదశి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి ధనత్రయోదశి ఏమిటి అంటారు. మనం చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చూద్దాం. అయితే ధనత్రయోదశి రోజున ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద దివాళీ డెడికేట్ టు గాడ్లెస్ లక్ష్మి అండ్ లార్డ్ ధనవంతరి. వారికి సింబాలిక్గా మనం ఈరోజు చేసుకుంటాం మేడం. ధనవంతరి అనగానే మనకి ఆయుర్వేదం గుర్తుకొస్తుంటుంది. అసలు ఆయుర్వేదం నిజం చెప్పాలంటే పూర్వకాలంలో చాలామంది హెల్త్ ఇష్యూతో సఫర్ అయిపోయారు. ధనవంతరి ఏంది గాడ్ మనం ఎందుకు పోలిస్తామంటే వారి వల్ల ఎన్నెన్నో గ్రంథాలను రాసిన తర్వాత దాన్ని ఆచరించడం వల్ల ఎంతోమంది వారి యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డారు. సో దానికి సింబాలిక్గా మనం జరుపుకుంటాం. దాంతోపాటు లక్ష్మీదేవికి మా ఇంటికి రావాలి ముందుగానే, అంటే లక్ష్మీదేవి కంటే ముందుగానే ధనత్రయోదశి రోజు మీరు ఇందాక అన్నారు చూసారా, గోల్డ్ సిల్వర్ లేదా ల్యాండ్ అలా కొంత ఏమవుతుందంటే లక్ష్మీదేవికి ఇష్టమటండి బంగారం. ఎవరైతే బంగారం వేసుకుంటారో వంటి మీద మరింత రావడానికి ఇష్టపడుతుందట. సో అందుకోసమే ధనత్రయోదశి రోజు ఆ విధంగా తీసుకుంటారు. ఇంకొకటి చూస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ ఆస్పిషియస్ టైమ్ టు అట్రాక్ట్ వెల్త్, ప్రాస్పరిటీ అండ్ హెల్త్. చాలా ఇంపార్టెంట్. అసలు హెల్త్ కావచ్చు, మనీని కానీ ఆకర్షించుకోవాలంటే ధనత్రయోదశి ఈజ్ ద బెస్ట్ డే అని చెప్పొచ్చు. వెన్ కంబైన్డ్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక యాడ్ అవుతే మేనిఫెస్టేషన్ 10 రెట్లు పెరుగుతుంది మేడం. ఎవరైనా సరే హరిత గారు ఏదైనా ఆకర్షించుకోవాలనుకుంటే ఏ రోజు ఆకర్షించుకుంటే బెస్ట్ అని చెప్తా, ధనత్రయోదశి రోజున మీరు మనీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్ కానీ మనీ మెడిటేషన్ కానీ చేస్తే 10 రెట్లు వేగంగా ఆకర్షించుకుంటారండి. మిగతా రోజుల కంటే ఈ రోజు పవర్ఫుల్. ఎస్ చాలా పవర్ఫుల్ అండి. అయితే మనం నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్కి చూడండి కనెక్షన్ ఉంది, స్పిరిచువల్ కనెక్షన్ ఉంది, చాలా దగ్గర సంబంధం అండి. చాలామంది ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్కు స్పిరిచువాలిటీకి సంబంధం లేదనుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ స్పిరిచువాలిటీ ఒకటే మేడం, బట్ ఇన్ ద డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. మనం ఇక్కడ చేసేది ఏంటంటే సైంటిఫిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇక చూస్తే గాడెస్ లక్ష్మీదేవి అనగా మనకి ఏం గుర్తుకొస్తుంది మేడం, వెల్త్ సంపద, ప్రాస్పరిటీ, అబండెన్స్, వైబ్రేషన్. నెక్స్ట్ లార్డ్ ధనవంతరి అనగానే మనకేంటి, హెల్త్ గుర్తుకొస్తుంది, వైటాలిటీ, పాజిటివ్ ఎనర్జీ ఫ్లో గుర్తుకొస్తుంది. అంటే ఒక పేరు పలకగానే లేదా ఒక పేరు తలచగానే మన మైండ్లో ఎలాంటి పిక్చర్స్ రన్ అవుతాయనో లక్ష్మీదేవి అనగానే సంపద గుర్తుకొస్తుంటుంది. అయితే లైటింగ్ దివాస్ అంటే దీపాన్ని మనం కనుక వెలిగించగలిగితే రిమూవ్ డార్క్నెస్. చూడండి మేడం, ప్రతి మనిషిలో అజ్ఞానం అనే అంధకారం ఉందనుకోండి మేడం, అక్కడ రిజల్ట్స్ రావు. డబ్బు రావాలంటే అజ్ఞానమైన అంధకారం అనేది వెళ్ళిపోవాలి, మనకి సంబంధించిన బ్లాక్స్ వెళ్ళాలి. ఆ దీపాన్ని కనుక వెలిగిస్తూ కనుక మనం చెప్పుకున్నట్టయితే క్లెన్సింగ్ జరుగుతుంది అండ్ క్లియర్స్ మనీ బ్లాక్స్. ఎవరికైతే మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలనుకుంటున్నారో వారు ఏం చేయాలంటే దీపాన్ని వెలిగిస్తూ నా లోపల ఉన్న అనంతమైనటువంటి నెగిటివిటీ వదిలించేసుకుంటున్నాను, దీపం వెలుగుతున్నట్టుగా నా జీవితం కూడా వెలుగులోకి రావాలి. కానీ చాలామంది చేస్తారు కానీ వాళ్ళ మనసులో అది ఎక్కడ ఉండదు మేడం. అంటే వారు చేసే పని ఎందుకు కాకుండా వేరే ఏదేదో ఆలోచిస్తారు. కానీ చాలా ఎస్పెషల్లీ ధనత్రయోదశి కానీ ఆ దివాళీ రోజు కానీ మనం మనసు పెట్టి చేయాలి, అక్కడ అప్పుడే లక్ష్మీదేవి వస్తుంటుంది. అయితే బయింగ్ గోల్డ్ ఆర్ సిల్వర్ మీరు అన్నారు చూసారా, గ్రోత్ సింబల్. మీరు ఎవరు కొంటారు మేడం, గ్రోత్ అయ్యే వాళ్ళు కొంటారు. ఎందుకు మీరు ఇప్పుడే చూడండి మేడం, బంగారానికి ఇప్పుడు రేట్ ఎంత ఉంది మేడం, 1,30,000 వరకు ఉంది. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు బంగారానికి వాల్యూ పడిపోదు. చూడండి మీరు ఎప్పుడైనా బంగారానికి ఒక తగ్గినప్పుడు కూడా ఒక 1 ఇయర్గా మనకు చూసుకున్నట్టయితే లాస్ట్ 50 ఇయర్స్ నుంచి చూసుకుంటే ప్రతి ఇయర్ కూడా పెరుగుతూ వచ్చింది కదా, బంగారం ఎప్పుడు కూడా పెరుగుతుంటుంది మేడం. అండ్ ఇంకోటి యాంకర్స్ అబండెన్స్ ఫ్రీక్వెన్సీ, మన ఫ్రీక్వెన్సీ పెంచేస్తుంది. అందుకోసమే ధనత్రయోదశి మీ ఇష్టం ఎంతైనా కొనుక్కోండి, కొంచెమైనా కొనుక్కోండి నేను చెప్తాను ధనత్రయోదశి రోజు. ఎందుకంటే ఆ రోజు కొనుక్కున్నట్టయితే మనీ అబండెన్స్ వస్తుంది. లేదనుకో ల్యాండ్ కూడా తీసుకోవచ్చు మేడం. అంటే మీరు చూడండి మేడం, బంగారం తీసుకోవచ్చు, సిల్వర్ తీసుకోవచ్చు, లేదా ల్యాండ్ తీసుకోవచ్చు, లేదా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం స్కిల్స్ పైన కూడా మీరు పెట్టవచ్చు. ఓకే, ఎందుకంటే ధనత్రయోదశి ఏదైతే పెడతారో అది మల్టిప్లై అవుతుందని అంటుంటారు. అయితే నెక్స్ట్ స్లైడ్లో మనం చూసుకున్నట్టయితే చాలా మీనింగ్ మేడం. ధనత్రయోదశి రోజు అయితే ఎంత అంటే అంత అద్భుతమైనటువంటి. నెక్స్ట్ మనం ఇంకొక స్లైడ్లో కనుక మనం చూసినట్టయితే మార్నింగ్ రిచువల్స్ అనమాట. ఏం చేయాలి, ఉదయం ఏం చేయాలి, రాత్రి ఏం చేయాలి అని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంటారు. మార్నింగ్ రిచువల్ క్లీన్ యువర్ వ్యాలెట్ మేడం. ఫస్ట్ నేను ఏమంటానంటే వ్యాలెట్ క్లెన్సింగ్ చేసుకోండి. మామూలుగా అయితే పౌర్ణమి రోజులు శుక్రవారం క్లెన్సింగ్
క్లెన్సింగ్ అని చెప్తుంటాను. బట్ ధనత్రయోదశి రోజు క్లెన్సింగ్, ఎందుకంటే నెక్స్ట్ మనకు దివాళి వస్తుంది, అమ్మవారు వస్తుంటారు. అమ్మవారు ఎక్కడికి వస్తారంటే ఎక్కడ నీట్నెస్ చూస్తారట. అంటే చూడండి, ఎనర్జీ మేడం, అమ్మవారు ఏంటి పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలంటే నీట్నెస్ ఉంటేనే వస్తుంది. అంతెందుకు మేడం, మనం కూడా ఒక ప్లేస్ దగ్గర కూర్చోవాలని అనుకుంటున్నాం మేడం. నీట్గా ఉన్న దగ్గర కూర్చుంటామా లేదా నీట్ కూర్చుంటాం? నీట్గా ఉంటేనే సేమ్ లైక్ దట్ లక్ష్మీ అమ్మవారు కూడా నీట్గా ఉండి, లక్ష్మీ అమ్మవారు అంటే ఏంటంటే మనీకి సంబంధించింది, నీట్గా వస్తుంది. దానికోసం క్లీన్ యువర్ వ్యాలెట్, హోమ్, వర్క్ స్పేస్, మనం ఎక్కడ ఉంటామో అక్కడ చాలా నీట్గా ఉంచుకోవాలి ఆ రోజు ధనత్రయోదశి. అప్పుడే శాండల్వుడ్ ఆ రోజ్ ఫ్రాగ్రెన్స్, ఎందుకంటే మంచి స్మెల్ మేడం. అంతెందుకు కూడా మనకే మంచి స్మెల్ వస్తే ఉండాలనిపిస్తుంది, ఎనర్జీ వైబ్రేషన్స్ మారుతాయి. లక్ష్మీదేవత కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడుతుందట. అంటే మనలో ఎనర్జీ మారుతుంది మేడం. మనలో ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. అండ్ ఇంకోటి, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్లో అండ్ సిట్టింగ్ ఫేస్ ఈస్ట్ అండ్ అంటే ఉత్తరానికి కానీ లేదా తూర్పు వైపు కానీ కూర్చోవాలి. అంటే ఈస్ట్ ఆర్ నార్త్ ఈజ్ ద బెస్ట్ టైం. సో మీ ఇష్టం, ఏదైనా ఒకటి కంపల్సరీ ఏం లేదు, బట్ ఈస్ట్ ఆర్ నార్త్, తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చొని మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్, నేను ఓపెన్గా ఉన్నాను. మనం చూడండి మేడం, చాలా మందికి ఓపెన్ ఉండకపోవడం వల్ల క్లోజ్ ఉంటే మనీ రాదు మేడం. ఓపెన్ అయ్యి ఉండాలి. ఎప్పుడైతే ఓపెన్ అవుతారో మీకు మనీ ఫ్లో అవుతుంది. మనం ఇంకొక నెక్స్ట్ స్టైల్, ఇదన్నీ మార్నింగ్ రిచువల్స్ చేసుకోవాలి మేడం. దాంతోపాటు మేనిఫెస్టేషన్ మెడిటేషన్ ఉంటుంది 5 minutes. అంటే చూడు మేడం, నా క్లాస్లో ఎలాగో అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఉంటుంది మేడం. క్లాస్కి వచ్చే వాళ్ళకు నా ఓన్ వాయిస్తో నేను చేపిస్తుంటాను. బట్ అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు ఇక్కడ ఏంటంటే కొంచెం థియరీ చెప్తాను మేడం. అంటే థియరీకి ప్రాక్టికాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ప్రాక్టికాలిటీ క్లాసెస్లో నేర్పిస్తాం, ఇక్కడ మొత్తం థియరీ నేర్పిస్తున్నాను. అంటే చూడండి, మేనిఫెస్టేషన్ మెడిటేషన్లో 5 నిమిషాలు ఏం చేయొచ్చు అంటే క్లోజ్ ఐస్, విజేష్ గోల్డెన్ లైట్ ఫ్రమ్ లక్ష్మీ ఎంటరింగ్ హార్ట్ అండ్ వ్యాలెట్. మీ హృదయంలోకి మరియు వ్యాలెట్లోకి గోల్డెన్ లైట్ ఎంటర్ అవుతున్నట్టుగా భావించాలి, ఐస్ క్లోజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ ద ఫీల్ గ్రాటిట్యూడ్ ఫర్ వెల్త్ యూ హ్యావ్. నీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఫీల్ ద గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే మనకు ఉన్నదాని పట్ల అసంతృప్తిగా ఉంటామో రాదు, ఫస్ట్ గ్రాటిట్యూడ్. అండ్ సే 3 times ఐఎమ్ బ్లెస్డ్ విత్ లిమిట్లెస్ అబండెన్స్తో నేను ఉన్నాను అని ఎప్పుడైతే మీరు భావిస్తూ ఉంటారో అప్పుడు మనీ ఫ్లో అనేది వస్తుంది. అండ్ లాస్ట్ ఏంటంటే స్మైల్, యూనివర్స్ రిసీవ్డ్. సో ఒక వ్యక్తి ఉన్నాడు మేడం, చాలా సీరియస్గా ఉంటాడు మేడం, ఒక వ్యక్తి స్మైల్గా ఉన్నాడు మేడం. ఒక కస్టమర్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు జనరల్గా? స్మైలీ ఫేస్ దగ్గరికి వెళ్తారు. సేమ్ లైక్ దట్ మనీ రావాలంటే ఫస్ట్ స్మైల్ అండి. స్మైల్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అయితే నెక్స్ట్ ఇంకొక దాంట్లో మనం చూస్తే లాస్ట్ లైన్లో మనం చూసినట్టే చాలా ఇంపార్టెంట్ మేడం. ఏంటిదంటే లాస్ట్ లైన్ ఏంటంటే గ్రాటిట్యూడ్ రిచువల్. మీరు డే అంతా ఎలా అయినా ఉండనియండి, బట్ రాత్రి పడుకునే ముందు మొత్తం హృదయంతో ఎప్పుడు ఆనందంతో పడుకోండి. దానికోసమే గ్రాటిట్యూడ్ రిచువల్. బిఫోర్ స్లీప్ రైట్, థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ గాడ్లెస్ లక్ష్మి ఫర్ అబండెన్స్ ఇన్ మై లైఫ్. యూనివర్స్కు మరియు లక్ష్మీదేవతకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలో అనంతమైన డబ్బు వచ్చింది. లేకున్నా సరే ముందు అది భావించాలి మేడం. డబ్బు రావాలంటే డబ్బు ఉన్నట్టుగా మనం ఏది ఎక్కువగా కోరుకుంటే, ఏది ఎక్కువగా అనుకుంటే అదే జరుగుతుంది, అదే వస్తుంది. అండ్ దాంతోపాటు ప్లేస్ పేపర్ అండర్ పిల్లో ఓవర్ నైట్. చాలా మంది అంటారు, సార్ పేపర్ పెట్టుకుంటే ఎట్లా వస్తాయి డబ్బులు అంటారు. లక్ష్మీదేవత ఎప్పుడైనా సరే అలా ఎలాంటి ఆలోచన గల వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తుంది, అవకాశాల రూపంలో వస్తుంది. డైరెక్ట్ వచ్చేసి మూటలు తెచ్చేయం లక్ష్మీదేవత ఏమేదో, నీకు ఒక స్కిల్ నేర్పించడానికి అవకాశం నీకు ఇస్తుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. దిస్ యాంకర్స్ వెల్త్ ఫ్రీక్వెన్సీ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మన పేపర్ కింద అబండెన్స్ మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ రాసి పిల్లో కింద పడుకోండి. ఎందుకు పిల్లో అంటే లాస్ట్ అదే కదా మేడం మనం చేసేది, అండ్ ఎర్లీ మార్నింగ్ అదే కదా మనం చూసేది. సో అందుకోసమే ఇలాంటి చిన్న రిచువల్స్ వలన అబండెన్స్ అవ్వమని ఆకర్షించుకుంటాం. దాని త్రయోదశి రోజు మీరు చెప్పినవన్నీ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, నమ్మి చేయాలి. ఎస్, నమ్మకం మేడం, పాజిటివ్ గా చేయాలి. ఎస్ అవునండి. మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? ఎస్ మేడం, గూగుల్ ఫామ్ ఉంటుంది మేడం. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో ఉంటూ ఫ్రీగా డెమో క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ డెమో క్లాస్ నచ్చితే మీరు డైరెక్ట్ మెయిన్ క్లాసెస్ కూడా ఎన్రోల్ అవ్వచ్చు అండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతి రోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని